ఏంటండి ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూసుకున్నట్లయితే ఈరోజు షేర్ మార్కెట్ చూసుకుంటే నా పోర్ట్ఫోలియో మైనస్ 9,455 రూపాయల్లో ఉందన్నమాట. సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఇది యాక్చువల్లీ టెంపరరీ అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల టెంపరరీ స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అయింది. బికాజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పర్ బ్యారియర్ ₹7 ఎక్స్ట్రా పట్టడం వల్ల దాని రిలేటెడ్ అన్ని కంపెనీస్ కూడా డౌన్ఫాల్ అయినాయి. సో దీనివల్ల రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ఫాల్ అయింది కాబట్టి సో ఈ విధంగా అయితే తయారైంది అనమాట. సో ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పెయింట్ రంగం కావచ్చు, టైర్స్ రంగం కావచ్చు, అలా అన్ని కంపెనీస్ కూడా దాని రిలేటెడ్ క్రూడ్ ఆయిల్తో రిలేటెడ్ అన్ని కంపెనీస్ కూడా డౌన్ఫాల్ అయింది అంతే. సో చూసుకున్నట్లయితే మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం క్వశ్చన్ షిప్యార్డ్ కూడా దాని కుక్క బుద్ధి తగ్గించుకోలేదనమాట. ఇంకా బాగా కుక్క తోక వంకరలు ఇంకా బాగా వంకర ఇచ్చేసి ఎంత -6,193 వెళ్ళింది అనమాట. ఏం ప్రాబ్లం లేదండి. కొచ్చిన్ షిప్యార్డ్ గ్యారంటీ పుష్ బ్యాక్ అవుతుంది. కాకపోతే ఈ సెప్టెంబర్ రిజల్ట్స్ రావాలి. బ్యాలెన్స్ షీట్ రాగానే దీనికి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్, కానీ ఈ టైంలో ఎంట్రీస్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ చాయిస్ అండి. ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో దే విల్ డెఫినెట్లీ గెట్ ద గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఈరోజు ఎస్బీఐ షేర్ కూడా యాక్చువల్లీ ఈరోజు ఎస్బీఐ షేర్ అమ్మేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 300-400 వస్తున్నప్పుడు కూడా నేను ఎందుకో ₹809కి ఎంత సంథింగ్ సమ్వేర్ అరౌండ్ వస్తున్నప్పుడు నేను అమ్మేద్దాంలే, ఇంకెందుకులే ఎంతసేపు హోల్డ్ చేస్తామని ఎస్బీఐ అమ్మేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే సర్లే ఎందుకు అని చెప్పేసి ఆగాను, ఒక స్టెప్ ఆగాను అనమాట. ఏదైనా ఎప్పుడైనా 820కి ఎప్పుడోకప్పుడు చేరుతుందని చెప్పేసి జస్ట్ ఒక థింకింగ్ తోటి ఇది అవాయిడ్ చేశాను ఎస్బీఐ షేరు. ఏదో సంథింగ్ పేషెన్స్ లాస్ అయ్యాను అనమాట. బట్ ఇది సర్వసాధారణం. ఈసారి అయితే నేను ఎస్బీఐ షేర్స్ హోల్డ్ చేస్తాను. 820 దీని ప్రాఫిట్ అండి 820 బేసిక్ చూడాలి. అది ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు వదిలేస్తాను దీన్ని. సో చూసుకున్నట్లయితే ఎస్జీవీఎన్ షేర్స్ మళ్ళీ బ్లడ్లీ బ్లాక్ చేయించిందనమాట. అంటే రక్త స్నానం చేయించింది నాకు ఈరోజు. చూసుకున్నట్లయితే ₹713 అనమాట. పెట్టిన దానికి అంటే ఆల్మోస్ట్ 3% మైనస్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఎస్జీవీఎన్ ఈ విధంగా అయితే డౌన్ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే దీనికి ఇజ్రాయెల్ వార్కి అసలు సంబంధం లేదు. అయినా సరే ఎందుకు డౌన్ఫాల్ అయింది అనేది నాకు మైండ్ పనిచేస్తుంది అనమాట. ఎనీహౌ చూద్దాం ఎస్జీవీఎన్ ఎంతగా ఇది తాత్కాలికం అండి. ఈ యొక్క డౌన్ఫాల్ అనేది తాత్కాలికము, టెంపరీ. వన్స్ అది సద్మణగడం స్టార్ట్ అయితే కనుక గ్యారంటీ ఈ షేర్స్ అన్నీ కూడా బాగా పుంజుకోవడం స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేయాలన్నమాట, కొంత పేషెన్స్ అనేది వెయిట్ చేయాలి. పేషెన్స్ లేకపోతే ఈక్విటీ ట్రేడింగ్లో అయితే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో అసలు సిసలైన కింగ్ మేకర్ యెస్ బ్యాంక్ అయితే ఈరోజు 0.36% అయితే పుష్ అయితే అయిందండి. నిన్నైతే ఎవరైతే షేర్స్ పర్చేస్ చేస్తారో ఈరోజు వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలా అంటే చాలా ప్లస్ వాళ్ళు కనిపిస్తూ ఉండొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే యెస్ బ్యాంక్కి ఇజ్రాయెల్ వారికి సంబంధం లేదండి. ఈవెన్ ఎస్జేవిఎన్ కూడా గ్యారంటీ అది పుష్ బ్యాక్ అవుతుంది. దీనికి ఏ సంబంధం లేదు. బ్యాంకింగ్ సెక్టర్కి దీనికి ఏదైనా సంబంధం ఉండదు. మేబీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఏదైనా డౌన్ఫాల్ అవ్వచ్చేమో, కానీ యెస్ బ్యాంకు గ్యారంటీ దీని బేసిక్ రెసిస్టెన్సీ లెవెల్ 22 దగ్గర ఆగుంది. 22 రూపీస్ దగ్గర. నిన్న డౌన్ఫాల్ చూడడం నా షాక్ అయ్యాను. ఇదేంటారో దీనికి ఏం సంబంధం రావు బాబా అని. ఎనీహౌ యెస్ బ్యాంక్ అనేది మళ్ళీ పుష్ బ్యాక్ అవుతుంది. సో ఈరోజు ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు కూడా రేపు మళ్ళీ సోమవారం లాభాలు వస్తాయన్నమాట. ఎనీహౌ యెస్ బ్యాంకు త్వరలోనే ఈ సెప్టెంబర్ రిజల్ట్స్ రాగానే మళ్ళీ పుష్ బ్యాక్ అయ్యి లాభాల్లోకి వస్తుంది అనుకుంటున్నాను నేను. సో కొంతసేపు ఈక్విటీ ట్రేడింగ్ పక్కన పెట్టి ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కూడా చూద్దాం ఒకసారి. సో ఈరోజు కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేశాను అనమాట. సో చూసుకున్నట్లయితే నిన్న 1500 వస్తే ఈరోజు ₹1,397 బొక్కపడ్డది అనమాట. సో అసలు ఏ షేర్స్ మీద పెడితే నాకు డౌన్ఫాల్ అయింది అనేది చెప్తానండి. అంటే ఏంటంటే నేను నా ఓన్ అనాలిసిస్ మానేసి నా యొక్క యూట్యూబర్ సపోర్టు యూజ్ చేస్తున్నాడని అతను గుడ్డిగా నమ్మి నేను పెట్టానమాట. సో అది నా మెయిన్ మిస్టేక్. సో ఈసారి మాత్రం నా తలకాయ పెట్టే నేను చేస్తాను. సో ఏం పర్లేదు, ఈ మైనస్ వచ్చినందుకు నేను బాధపడతలేదు. ఎందుకంటే నేను వచ్చింది ఈరోజు పోయింది. బట్ సోమవారం మాత్రం నేను నా ఓన్ నెక్స్ట్ వీక్ అంతా కూడా నా ఓన్ మైండ్ కెపాసిటీతో ఆడతాను అనమాట. సో చూద్దరు కానీ ఎలా ఉంటుంది అనేది. సో వేరే లెవెల్ ఉంటుంది. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి షేర్స్ వచ్చేటప్పటికి ఈ ఇంట్రాడే ట్రేడ్
ఏషియన్ పెయింట్స్ అనమాట. సో మీకు అందరికీ తెలిసి డౌన్ఫాల్లో ఉంది, బట్ కానీ ఏషియన్ పెయింట్స్ సర్వైవల్లో ఉంటుందని చెప్పేసి నేను పెట్టడం అయితే జరిగింది. బట్ ఇది వెరీ అన్ఫార్చునేట్. సో ఇది డౌన్ఫాల్ అయితే అయింది. బీఎస్సీ మీద కూడా పెట్టాను. బీఎస్సీ కొంత సపోర్ట్ అయితే ఇచ్చింది, కానీ అనుకున్న రీతిలో నాకు ఇది సపోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఈ రెండు దెబ్బేసి అనమాట. నేను రాంగ్ టైంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో అక్కడ నాకు ఫుల్ మైనస్ ఏషియన్ పెయింట్స్ కోలుకొని దెబ్బ అయితే తీసిందనమాట. ఎనీహౌ ఏం పర్లేదండి. నా నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ అప్పుడప్పుడు చేస్తాను. మ్యాక్సిమం ఒక్కటే ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, బట్ కానీ లాస్ని రికవర్ చేసే ప్రక్రియలో ఇంకో 2-3 ట్రేడ్లు అయితే చేసి ఈ విధంగా అయితే చేతులు కాల్చుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో మార్కెట్లో సహజం అనమాట. సో గ్యారంటీ నెక్స్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈసారి ట్రేడింగ్ అయితే. సో డిస్క్లైమర్ వేసుకుందామండి. సో గైస్, సో ఏంటంటే మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది హైలీ రిస్క్తో కూడుకున్న పని అనమాట. దీని మీద ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క అడ్వైజర్స్ తోటి అడ్వైస్ తీసుకుని, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్ యూస్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది హైలీ రిస్క్ అనమాట. సో అది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.